నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కు ఉన్న సంబంధం తెలుగు వారందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పౌరాణికాల్లో వీళ్ళిద్దరూ పోటాపోటీ మరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ కు ఖచ్చితమైన స్థానం ఉంటుందనేది అందరూ ఒప్పుకునే విషయం. కానీ పాత్ర ఎవరు చేస్తారనేది బయోపిక్ ప్రారంభమైనప్పటి నుండి దర్శక నిర్మాతలకు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ముఖ్యంగా నిలువెత్తు విశ్వరూపమైన ఎస్వి రంగారావు పాత్ర చాలా కీలకమైనది కావడంతో ఈ పాత్ర ఎంపికలో దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాత్ర కోసం మొదట నాగబాబును తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపించింది. ఎస్వీఆర్ లా భారీగా కనపడే నాగబాబు అయితే ఈ పాత్రకు సరిపోతాడని ఆయనను సంప్రదించినట్లుగా కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రకు నాగబాబు సరిగ్గా సరిపోయినా ఇటీవల ఆయన గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాలని వద్దనుకున్నట్టు తెలుస్తోంది. మరో పక్క మహానటి సినిమాలో ఎస్వి రంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి గల ప్రత్యేక అనుబంధం కారణంగా ఎన్టీఆర్ బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని కూడా మీడియాలో ప్రచారం జరిగింది. కానీ బయోపిక్ లో కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారని క్రిష్ వద్దనుకున్నారట. మరి వీళ్ళిద్దరినీ కాదని మరెవరిని ఫైనల్ చేశారంటే ఓ రంగస్థల నటుడిని ఈ పాత్రకు తీసుకున్నారని తెలుస్తోంది. అచ్చు గుద్దినట్లు ఎస్వీఆర్ లో ఉన్న ఓ థియేటర్ ఆర్టిస్ట్ తో క్రిష్ ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ కథానాయకుడు విడుదల కానుండగా ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.